విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 27వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, కార్యనిర్వహణ అధికారి రామకృష్ణ, ఆలయ అధికారుల సమక్షంలో, గ్రామ పెద్దల సమక్షంలో, పాఠశాలల సమక్షంలో ఆలయం వద్ద తాత్కాలిక అంగళ్లకు, కొబ్బరి చిప్పలకు వేలంపాటలు నిర్వహించారు. గత 2 దఫాలుగా రంగుల రాట్నాలకు పలువాటికి వేలంపాటలు నిర్వహించారు. వేలంపాటల్లో ఇవి వాయిదా పడడంతో మూడోసారి వేలంపాట నిర్వహించి పోటాపోటీగా పడుకున్న పాదాదారులకు నాశన వెంకటేశ్వర్లు 63,000 తాత్కాలిక అంగళ్లకు, కొబ్బరి చిప్పలు 27,000 నట్టం ఉదయ్ హక్కులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, పాటదారులు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా బ్రహ్మోత్సవాల సందర్భంగా మీరు ఏదైనా గ్రామస్తులు మాకు ఏదైనా సూచనలు సలహాలు చెప్పి ఇవ్వండి. అతను ఈ అబ్బాయి చెప్పాడు, సముద్రం దగ్గర స్నానాలు చేస్తారు, ఆటోడు చాలా ఇబ్బంది పడుతున్నారు, అక్కడ మరుగులు లేనందున వాళ్ళు బట్టలు మార్చుకునేదానికి కానీ యూరియన్స్ అక్కడ మరుగైన ఏర్పరచండి బాగుంటుంది. టాయిలెట్స్ కూడా బాగా చేయాలి, వాటికి కూడా తలుపులు అన్నీ తెచ్చుకున్నాము, నా రిపేర్ కూడా చేయిస్తాం. అయితే డ్రైనేజ్ వాటర్ పోయేదానికి ముందు వస్తలేదు, అక్కడ స్టాగ్నెంట్ అక్కడ నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వేంచేసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం సంబంధించిన వివిధ లైసెన్స్ హక్కులకు 28/5/2024 తేదీన మరలా 7/6/2024 తేదీన 2 పర్యాయాలు నిర్వహించగా 3 మాత్రమే పాటదారులు పాల్గొన్నారు. కొబ్బరి చిప్పల సేకరణ తాత్కాలికంగా నిర్వహించుకునే హక్కు ఎవరు పాటలు పాల్గొంటున్నారు రానందువలన తిరిగి 20 మంది వేలంపాట నిర్వహించగా పాటలో పాల్గొన్నారు. పోయిన సంవత్సరం తాత్కాలిక అంగళ్ళు నిర్వహించుకునే హక్కు 1,24,000 రూపాయలకు పాడుకునగా ఈ సంవత్సరం 63,000 రూపాయలకు పాడుకున్నారు. అంటే పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే సుమారుగా 61,000 రూపాయల ఆదాయం తగ్గింది. అదేవిధంగా తాత్కాలిక కొబ్బరి చిప్పల సేకరణ హక్కుకు వేలంపాట నిర్వహించగా పోయిన సంవత్సరం 40,500 పాడుకునగా ఈ సంవత్సరం 27,000 పాడుకున్నారు. అంటే ఇంచుమించు 13,500 రూపాయల ఆదాయం దేవస్థానం తగ్గింది. తర్వాత ఆ బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి వచ్చే నెల 6వ తేదీ దాకా నిర్వహించే సందర్భంగా ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి ఉభయకర్తలు కావచ్చు, గ్రామ పెద్దలు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, వాళ్ళందరినీ ఆహ్వానించి సలహాలు సూచనలు ఇవ్వమని చెప్పాము. ఆ ఉభయకర్తలు కానీ, పెద్ద కాపులు కానీ, గ్రామస్తులు పాల్గొని వివిధ సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు మేము నోట్ చేసుకున్నాము. బ్రహ్మోత్సవాల సందర్భంగా వారు చెప్పిన సూచనలు, సలహాలు అమలు చేసేదానికి మా యావత్ శక్తి మేరకు చేస్తాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు కావచ్చు, ఉభయకర్తలు కావచ్చు, పెద్ద కాపులు కావచ్చు,